నమస్తే అండి. ఈరోజైతే మా పిల్లలకని ఈయన చాట్ తీసుకొచ్చారండి. ఇదిగోండి, బయట నుంచి తీసుకొచ్చారు. సర్వసాధారణంగా అయితే బయట నుంచి తేవండి, పిల్లల గురించి తీసుకొచ్చారు. ఇప్పుడు అందరూ అయితే బయట ఫుడ్ అలవాటు పడ్డారు కదండి. ఈవినింగ్ స్నాక్, మా చిన్నప్పుడు అయితే స్నాక్ ఏమి ఉండేది కదండి, అన్నమే తినేవాళ్ళం. ఎండ తింటే చెట్లు జామకాయలు ఉండేయండి, మా ఇంటి దగ్గర చెట్లు ఉండేవి, జామ చెట్లు. అవిని ప్రతి ఇంటి దగ్గర జామ చెట్టు అవి ఉండేయండి. జామకాయలని లేకపోతే ఇంట్లో ఏమన్నా వడియాలు ఉంటే అవి వేపుకొని అలా తినేవాళ్ళం అండి. ఇప్పుడైతే పిల్లలకి ఈవినింగ్ కంపల్సరీ స్నాక్ కావాలండి. చాట్ కానీ లేకపోతే పానీపూరి కానీ ఇవి తింటూ ఉంటారండి. పిల్లలకైనా ఇప్పుడు అందరూ కూడా చాలా ఇష్టపడే స్ట్రీట్ ఫుడ్ అండి. ఇది చాలా ఇష్టపడతారు, చాలా బాగుంటుంది. ఎందు గురించో అండి, కొనుక్కుంటాం కదా, టేస్ట్ వస్తుంది అనుకుంటా. ఇంట్లో చేసుకుంటే అంత టేస్ట్ రాదు, కొనుక్కుంటాం కాబట్టి ఆ టేస్ట్ వస్తున్నట్టుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ ఇందులో ఏమేమి ఉన్నాయంటే ఇవ్వండి, వేరుశనగ గుళ్ళు, టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, మరమరాలు ఇవి వేసినట్టున్నారు. బయట కొనుక్కుంటే ఎక్కువ అవుతుంది కదా అని చెప్పి ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, బయట చేసిన టేస్ట్ రాదు. ఎందు గురించో మరి తెలీదు, కొనుక్కుంటాం కాబట్టి ఆ టేస్ట్ వస్తుంది అనుకుంటా. ఇంట్లో చేసుకొని తిందామని ఎంత అనుకున్నా కొన్ని తిన్నా టేస్ట్ రాదండి. మరి వాళ్ళు కూడా బతకాలి కదా, వాళ్ళకు కూడా జీవనాధారం ఇదే కదా. అందు గురించేనేమో భగవంతుడు వాళ్ళ చేతుల్లో మృతం కలుపుతాడేమో, టేస్ట్గా ఉంటుంది. అండి, ఈరోజు ఈ చాట్ తీసుకొచ్చారు కదా, ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. వీలైతే ఇంట్లో చేసుకోండి, అప్పుడప్పుడు బయట నుంచి తెచ్చుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇష్టం లేని వాళ్ళు ఇంట్లోనే చేసుకుని ఏం కాదండి. మిక్చరు, మరమరాలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, చాట్ మసాలా వేసి కలుపుతారండి. నిమ్మరసం, అది టేస్టీగా ఉంటుంది. కాస్త ఉప్పు, కారం, చాట్ మసాలా వేసి కలుపుట పెట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. అయితే అప్పుడప్పుడు తెప్పిస్తామండి, అస్తమానం తీసుకురాము. ఎప్పుడైనా అనిపించినప్పుడు ఇలా తెప్పించుకుంటారు పిల్లలు. ఈ విషయం మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతే అండి.